2023లో మీరే ఒక బ్రాండ్ గా మారాలనుకుంటున్నారా? గంప గారి ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి. నమస్కారం గంప నాగేశ్వర్ గారు. నమస్తే నాగరాజ్ గారు. మనల్ని మనం బ్రాండ్గా మార్చుకోవాలి అని అంటే ఎలా అన్నాయి? అంటే టోటల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాస్కి సంబంధించి చాలా మంది ఎన్రోల్ చేసుకోవడం రెడీగా ఉన్నారు. ఇదే మన మెయిన్ టైటిల్ కూడా ఇదే. ఎందుకంటే యువర్ ఎ బ్రాండ్, యూ డోంట్ నో దట్ యువర్ ఎ బ్రాండ్. బ్రాండ్గా నువ్వు పుట్టిన తర్వాత బ్రాండ్గా కావడానికి కొన్ని బ్రాండ్లో ఉన్న విషయాలు తెలుసుకుంటే సరిపోతుంది అంతే. అంటే నీ లోపల ఉన్న విషయాలు తెలుసుకుంటే సరిపోతుంది అంతే. అది తెలియకనే కదా నాగరాజు గారు ఎంతోమంది ఉన్న తెలివిని, ఉన్న విజ్ఞానాన్ని, ఉన్న నైపుణ్యాన్ని వాడుకోలేకుండగా వీళ్ళ నైపుణ్యాన్ని మొత్తం విజ్ఞానాన్ని వేరే వాళ్ళు వాడుకుంటున్నారు. అంటే దాని అర్థం ఏంది? యూఆర్ నాట్ కమింగ్ అవుట్, యూఆర్ ఎ బ్రాండ్ బాస్. నీ బాడీలో ఉన్న ఒక్కొక్క పార్ట్ తీయొద్దండి. ఎంత ఎక్స్పెన్సివ్ తెలుసా ఈచ్ అండ్. ఒక హాస్పిటల్కి వెళ్ళి అడిగండి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఎంత ఉంటుందో నాకు తెలియదు, మీరు అడిగి నేను స్టార్టింగ్లో కొట్టండి నాకు తెలియదు. ఒక లివర్ ఇంత ట్రాన్స్ప్లాంటేషన్ ఎంత అవుతుంది అంటే చిన్న చిన్న బాడీలో ఉన్న ఇన్ని అవయవాలకి కొన్ని కోట్ల రూపాయల ప్రాపర్టీ ఉన్న బాడీ మనకు ఉన్నప్పుడు నువ్వెందుకు కొన్ని కోట్ల రూపాయల బ్రాండ్గా కాలేవు? హే బాస్, యువర్ బ్రాండ్. కానీ ఆ బ్రాండ్ కావాలంటే మనము గతం నుంచి వర్తమానం నుంచి ఫ్యూచర్ రావాలంటే కొన్ని భయాలు వదిలిపెట్టుకోవాలి, కొన్ని మొహమాటలు వదిలిపెట్టుకోవాలి, కొన్ని కమ్యూనికేషన్లు నేర్చుకోవాలి, మనసులో ఉంది చెప్పగలగాలి, క్రియేటివిటీ సృజనశీలత రావాలి, నీ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకోవాలి, నీకు సరైన గోల్ ఉండాలి, సరైన సమయపాలన ఉండాలి, దాని ప్రకారం స్ట్రెస్ రిలీవింగ్ ఉండాలి. ఇవన్నీ నేర్పించడానికి ఇన్స్టిట్యూట్స్ ఎక్కడున్నాయి నీకు? అందుకోసమే దిస్ వండర్ఫుల్ కోర్స్ ఫర్ ఆల్ ఆఫ్ యూ, ఎక్స్ట్రాడనరీ. వీ విల్ మేక్ యూ ఎ బ్రాండ్. ఓ బ్రాండ్గా క్రియేట్ చేయడం కోసమో, మార్కెట్లో నువ్వు ఎక్కడికి వెళ్ళినా నిలవడం కోసమో, మార్కెట్లో నువ్వు ముందుకెళ్ళి నువ్వు ఒక సక్సెస్ఫుల్ పర్సనాలిటీ కాదు, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కావచ్చు, నువ్వు పనిచేసే ఎంప్లాయ్మెంట్లో కావచ్చు, ఆర్ మీరు పనిచేసే ఒక హోమ్ మేకర్ అయినా కావచ్చు. యూ కెన్ బికమ్ సంథింగ్ ఇఫ్ యూ వాంట్. ఒక స్టూడెంట్గా కూడా ముందుకు రావాలంటే అంటే నీ లోపల బ్రాండ్ తెలుసుకో, నువ్వు తెలుసుకో, నిన్ను తెలుసుకుంటే రమణ మహర్షి గుర్తొస్తుండు. నిన్ను తెలుసుకోండి అంతే. లైఫ్ లాంగ్ కూడా నిన్ను తెలుసుకోవడానికి సరిపోయింది. నీ లోపల ఉన్న కొన్ని విషయాలు తెలుసుకుంటే ఎక్స్ట్రాడనరీ ఉంటుందండి. ఇప్పుడు నేనే ఉన్నాను, ఎంతమంది ఉన్నారు, ఆ లోపల తెలుసుకోవడం వల్లనే కదా బయటకు వచ్చారు. ఆ బయట నుంచి రావాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ బహుశా మీరు వినే ఉంటారు, మళ్ళొకసారి చెప్తాను. ఒక జూలో ఒక టైగరు ఉంటుంది కదా మామూలుగా, అదే రకంగా అక్కడ ఎలుగుబంటి, ఒక అన్ని రకరకాలు ఉన్నాయి. అది చనిపోయిందట ఎలుగుబంటి. చనిపోతే మేనేజర్కి ఏం చేయాలని అర్థం కాక ఇమ్మీడియట్గా పిల్లలు దాంతో బాగా ఆడుకుంటారు కదా, ఇలాగ ఒక మనిషిని పట్టుకొని, బాబు నీకు రోజు 500 రూపాయలు ఇస్తాను, నువ్వు ఎలుగుబంటిలాగా ఓకే ఒక మంచి అది మొత్తం వేసుకొని రెడీగా లోపల కూర్చొని ఊ అంటున్నాడు అంతే అని చెప్పిండట. మనవాడు కొద్దిగా ఎక్స్ట్రా అన్నట. వీడు ఊ అంటుండు 2 రోజులు 3 రోజులు పిల్లలు బాగా వస్తున్నారు, వాళ్ళు పిల్లలు బాగా ఆడించాడు ఊ అంటూ జారిపోయి పక్క బోన్లో పడిపోయాడు. పక్క బోన్ టైగర్ అండి. టైగర్ దగ్గరికి వస్తుందట. వీడు అయిపోయింది, నా లైఫ్ అయిపోయింది, అనవసరంగా 500 ఒప్పుకున్నాను, నా జీవితం పోతుందన్నట. టైగర్ దగ్గరకు వచ్చి నీకెంత ఇస్తున్నారు అడిగిండట. నీకెంత ఇస్తున్నారు అంటే టైగర్ కూడా మనిషే, అంటే టైగర్ విషయంలో ఉన్న మనిషి అంటే అది అర్థమైంది తెలుసా? మనకు బహుశా వినుంటారు, మనసారి వినండి. అంటే మన లోపల కూడా మనం ఏదో అనుకుంటాం, అదే గొప్పవాళ్ళు అనుకుంటాం, పెద్దవాళ్ళు అనుకుంటాం, తెలివి కలవాలనుకుంటాం. మనము మారనంత వరకు కాదు బాస. మారే పద్ధతే ఈ పర్సనల్ డెవలప్మెంట్, టోటల్ పర్సనల్ డెవలప్మెంట్. దీంట్లో యూ విల్ ఎక్స్ప్లోర్ యువర్ సెల్ఫ్, యూ విల్ ఐడెంటిఫై యువర్ సెల్ఫ్. ఆ లోపల నుంచి మనం తెలుసుకోవడం వల్ల ఈ ఉన్న విజ్ఞానాన్ని ఎలా పెంపొందించుకోవచ్చు, ఈ యొక్క ప్రకృతిని మనం అడిగింది ఎలా ఇస్తుంది. ఫ్రెండ్స్, ఎక్స్ట్రాడనరీ ఆరా ఉంటుంది ప్రతి ఒక్కరికి, అది ఎలా తీసుకురావచ్చు బయటికి. ఇవన్నీ కూడా మీకు ఒక 21 days బ్యూటిఫుల్ వండర్ఫుల్ క్లాసెస్ ఉంటాయి. ఈ క్లాసెస్నే మనము ఇప్పుడు జరుపుకోవడం జరుగుతుంది. దీంట్లో ఎన్నెన్నో టాపిక్లు నేర్పిస్తూ ఉంటాము. అప్పుడు మీ బ్రాండ్ బయటపడుతుంది. ఎక్స్ట్రాడనరీ అండి. మీ ఓన్ ఫోటో ఎలా పెట్టుకోవాలి అది కూడా ఇంపార్టెంటే. మీ ప్రొఫైల్ ఫోటో ఎలా పెట్టుకోవాలి అది కూడా బ్రాండే. ఓకే, మీ విజిటింగ్ కార్డ్ ఎలా ఇవ్వాలో అది కూడా బ్రాండే. మీ డ్రెస్సింగ్ ఎలా ఉండాలో ఒక బ్రాండే. మీ మొబైల్లో స్క్రీన్ సేవర్ ఎలా పెట్టుకోవాలి అది కూడా బ్రాండే. మీ మొబైల్లో ఎలాంటి రింగ్ టోన్ వస్తే మీకు బ్రాండ్గా ఎదుగుతారు. ఇవి చిన్న చిన్న విషయాలు కదా. ఇవన్నీ కూడా మనకు తెలుసు కానీ తెలియనట్టు ఉంటుంది. ఎక్కడ ఏ బిజినెస్ బాగుంది, ఎప్పుడు ఏం చేస్తే మనం డెవలప్ కావచ్చు, మన ముందు చుట్టుముట్టే ఉంటాయి కానీ అది కనిపించినట్టే ఉంటుంది కానీ కనపడదు. అది ఎలా తెలుసుకోవచ్చు, ఎలా ముందుకెళ్ళవచ్చు, ఇలాంటి విషయాలు దీంట్లో డిస్కస్. నా యొక్క ఫ్రెండ్స్, నా యొక్క కలీగ్స్ అందరం వచ్చి ప్రతిరోజు ఒక అద్భుతమైన విషయాలు మీకు నేర్పించడానికి ఇటువంటి కోర్సు నాగరాజు గారు
థ్యాంక్ యూ వెరీ మచ్. ఇటువంటి అద్భుతమైన కోర్సును మన వాళ్ళ వరకు తీసుకొచ్చారు. ఎలా సార్ అంటే సెల్ఫ్ బ్రాండింగ్ చేసుకోవాలనుకున్నప్పుడు క్వాలిటీస్ని ఎలా ఏ విధంగా డెవలప్ చేసుకోవాలంటారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాలిటీస్ అండి. మన ప్రతి ఒక్క మనిషి పట్ల క్వాలిటీస్ నీకున్నాయా తెలుసుకో. దాన్ని ఏం చేయాలి తెలుసా? SWOT అంటారండి, స్వాట్ అనాలిసిస్. ఈ స్వాట్ అనాలిసిస్ మనం చేసుకోవాలి. నీ లోపల స్ట్రెంగ్స్ ఏంది, నీ లోపల వీక్నెస్ ఏంది, నీ లోపల ఆపర్చునిటీస్ ఏంది, నీ లోపల థ్రెట్స్ ఏంది. సో థ్రెట్స్ గురించి నీకేం భయం లేకుంటే, నీ ఆపర్చునిటీస్ నీకు తెలియకుంటే, నీ యొక్క స్ట్రెంగ్త్ నీకు తెలియకుంటే, నీ వీక్నెస్ తెలియకుంటే, అంటే మన లోపల మనకు తెలియదు కదా. ఫర్ ఎగ్జాంపుల్, నేను 10 మందిలో మాట్లాడలేను, నా వీక్నెస్, కానీ నా గొంతు బాగుంది, నా స్ట్రెంగ్త్. ఓకే, అంటే నా స్ట్రెంగ్త్, నా వీక్నెస్ నా లోపల ఉంది, కానీ అది తెలియనంత వరకు మనకు తెలియదు కదా. అనుకుని తెలుసుకోవడానికి ముందుకెళ్ళాం. ఎన్నో ఆపర్చునిటీస్, ఎన్నో భయాలు ఉన్నాయి. ఇది చేయగలమా, అది చేయలేమా, అది ముందుకెళ్తుందా, ఇది ఫెయిల్ అవుతుందా, అది సక్సెస్ అవుతుందా, అది కాదా, ఈ బిజినెస్ బాగుందా, ఇది కొత్తగా ఉందా, ఇది ఇంత ఆల్రెడీ కాంపిటీషన్లో ఉన్నారా, ఇంతమంది ఉన్నారు, నేను ముందుకెళ్తాను. ఫ్రెండ్స్, ఆ యొక్క థ్రెట్స్ ఉన్నప్పుడు నీ అవకాశాలు ఉన్నాయి కదా, అవకాశాలు కూడా వాడుకోవచ్చు కదా. అవకాశాలతో ముందుకెళ్ళినప్పుడే కదా మనం ముందుకెళ్తూ ఉంటాము. ఎన్నెన్నో అవకాశాలు ఉన్నాయి, హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఆర్ అవైలబుల్. బట్ దాన్ని అందిపుచ్చుకోగలగాలి. అందిపుచ్చుకోవాలంటే నీ థ్రెట్స్ నుంచి బయటపడాలి. ఇది ఎలా? ఒక అనాలిసిస్ ద్వారా, ఒక సైకోమెట్రిక్ టూల్ ద్వారా, ఓ సైకోమెట్రిక్ టెస్ట్ ద్వారా విల్ మేక్ యూ అవుట్ అన్నీ కూడా బయట తీసుకురావడం జరుగుతుంది. ఎందుకోసం అంటే చాలామంది మనం స్కూల్లో, కాలేజీలో, మన ఇన్స్టిట్యూషన్లో నేర్చుకుంది ఏంటంటే అది ఓన్లీ హార్డ్ స్కిల్స్ అండి. అంటే చదువు గురించి నేర్చుకున్నాము, హార్డ్ స్కిల్స్ ఓకే గుడ్, బట్ సాఫ్ట్ స్కిల్స్ కూడా తెలుసుకోవాలి కదా. హార్డ్ స్కిల్స్ ప్రయోగించాలంటే, హార్డ్ స్కిల్స్ మనము ముందుకు తీసుకురావాలంటే దాన్ని ఒక అద్భుతంగా మనము తీసుకురావాల్సింది సాఫ్ట్ స్కిల్స్, అంటే లోపల నైపుణ్యాలు తీసుకోవాలి. ఈ నైపుణ్యం బయటకు తీసుకురాంది మనం ఏం చేయలేమండి, ప్రతి లోపల నైపుణ్యం ఉన్నది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఓకే, అండ్ టైం మేనేజ్మెంట్ స్కిల్స్, ఇలాంటి ఎన్ని స్కిల్స్ ఉన్నాయంటే 65 స్కిల్స్ మినిమం స్కిల్స్ ఉన్నాయి. దాంట్లో ఒక 20 వరకు మేము జాట్ అవుట్ చేశాం. 20 స్కిల్స్ నేర్చుకుంటే మీరు అన్నిట్లో ఒక యాంటీవైరస్ ఇంజెక్షన్ లాగా ఉంటుందండి. ఎక్కడైనా మీరు గెలవగలరు, ఎక్కడైనా ముందుకెళ్ళగలరు. ఆ ముందుకెళ్ళకపోవడం వల్ల కదా ఉన్న చోట ఉండిపోయి ముందుకెళ్ళకపోతున్నాం. అందుకోసమే ఒక అద్భుతమైన కోర్సుతో మేము ముందుకు వస్తున్నాము. 20 days to 24 days, 21 days, 22 days, మినిమం 20 ఉంటుందండి, అంతకంటే ఎక్కువ మా ఇష్టం. ఓకే, యూ మస్ట్ అటెండ్. 100% అసైన్మెంట్స్ ఉంటుంది. మేము చెప్పొదులు పెట్టమండి, వాళ్ళతో చేయిస్తాం. మళ్ళీ ఓకే, చేయించి ఎంతవరకు వచ్చింది, మళ్ళీ నా టీం ఉంటుంది, ఫాలోఅప్ టీం, దాంతో మీకు బతిలాడుతుంటాం, సార్ ప్లీజ్ చేయండి సార్ అంటే. ఎందుకంటే ఒక గోరుముద్దలు తినిపించండిగా చేయరండి, చాలా బిజీ ఉంటారు కదా, వాళ్ళు వెళ్ళిపోతారు. మళ్ళీ మీరు అసైన్మెంట్ చేయడం వల్ల మీకు అర్థమవుతుంది. ఒకరోజు ఉండి ఏం చెప్తామండి, కెన్ యూ గో ఇంట్రడ్యూస్ 5 people అండ్ కమ్ బ్యాక్ అంటాం. ఇదేంటి సార్ అంటారు. అన్నోన్ పీపుల్ ఎలా కలవాలి తెలియదు కదా, అది ఎలా కలవాలో మీకు ముందు నేర్పిస్తాం, ఎలా వెళ్ళాలో మీకు నేర్పిస్తాం. అంటే ఇది భయాలు తీయడానికి. మిత్రమా, ఒకటి భయము వీడితేనే జయము జీవితంలో లేకుండా లేదు. అంటే అది బయటకు రావాలంటే ఈ స్కిల్స్ నేర్చుకోవాల్సిందే. ఈ స్కిల్స్ నేర్పించే యూనివర్సిటీ ఎక్కడున్నాయండి, ఎంత ఎక్స్పెన్సివ్ ఉన్నాయండి. అయినా ఉన్నా కానీ నేర్పించి బయటకు పంపిస్తారు సర్టిఫికేట్ ఇచ్చి, కానీ నేర్పించే ఫాలోఅప్ నేను మీకు చెప్తున్నాను. ఐ విల్ ఫాలో అప్ 6 months వరకు మళ్ళీ ఒక గ్రూప్ పెట్టుకుంటాము, అప్పుడప్పుడు మళ్ళీ మాట్లాడుకుంటూ ఉంటాం. సో దాంతో మీకు ఇక్కడ నేర్చుకున్న తర్వాత మార్కెట్కి వెళ్ళగానే ఒక ఫుట్బాల్ లాగా తిరిగి వచ్చేస్తారు, బౌన్స్ బ్యాక్ అయిపోతారు. ఎందుకంటే యాక్సెప్ట్ చేయకపోవచ్చు. మళ్ళీ అప్పుడు నా కౌన్సిలింగ్ కావాలి, మా ఫ్రెండ్స్ కౌన్సిలింగ్ కావాలి, మేము మాట్లాడతాము, మీతో ఎలా ఉండాలి చెప్తాము. ఎందుకోసమే నేను ఎంతోమంది తెలివి కళ్ళవాళ్ళు, విజ్ఞానులు, నైపుణ్యం ఉన్న వాళ్ళు ఎక్కడో ఉండిపోయారండి, వాళ్ళని పైకి తీసుకురావడమే ఈ యొక్క కోర్స్ ఉద్దేశం. సో ఇఫ్ యూ హ్యావ్ ది విల్, ఐఎమ్ విత్ యూ, వీఆర్ విత్ యూ టు సపోర్ట్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ గంపా నాగేశ్వర్ గారు. రైట్ అండి, గుడ్ లక్, ప్లీజ్ జాయిన్ దిస్ కోర్స్. టోటల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాస్ గురించి చాలా ఎక్కువ మంది అడుగుతున్నారు, అవకాశం ఉంటుందంట. టోటల్ పర్సనల్ డెవలప్మెంట్ ఫస్ట్ టైం ఇన్ తెలుగు, ఇంకా వేరే భాషలో అయితే 100% నాకు తెలుసు లేదు. ఏదో క్లాస్ చెప్పి వదిలిపెడతారేమో కానీ వాళ్ళందరూ గొప్పవాళ్ళు. కానీ నేనేం చేశానంటే ఒక బ్యూటిఫుల్గా ఒక 20-21 days మీకు ప్రతిరోజు ఒక్కొక్క సబ్జెక్ట్ మీద నిష్ణాతులు, నేనే కాదు, నేను కొన్ని రోజులు మాట్లాడతాను, నా స్నేహితులు ఉన్నారు, నా ప్రాణ స్నేహితులు ఉన్నారు, అద్భుతమైన స్నేహితులు ఉన్నారు, మంచి మంచి ట్రైనర్స్, బట్ ఒకరొకరు దాంట్లో ఎక్స్పర్ట్స్ ఉన్నారు, వాళ్ళందరూ తీసుకొచ్చి మీకు క్లాస్ చెప్పిస్తాను. దాని తర్వాత నేను మీకు ఎవ్రీడే ఫాలోఅప్ ఉంటుంది, అసైన్మెంట్స్ ఉంటాయి, టాస్క్లు ఉంటాయి, సరదాగా ఆడుతూ పాడుతూ టాస్కులు చేసుకుందాం. దాని తర్వాత 2 days మీ క్లాస్ ఉంటుంది ఒక హోటల్లో, ఒక మంచి రెస్టారెంట్ కమ్ లాడ్జింగ్ కమ్, దాంట్లో రూమ్తో పాటు మీకు రూమ్ ప్రొవైడ్ చేస్తాం. ఒక రూమ్లో 3 ఉండొచ్చు, పెద్ద పెద్ద రూమ్లు ఉంటాయి, దాంట్లో ఉంటాము, ఒక హాల్లో ఉంటాం. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు లంచ్, బ్రేక్ఫాస్ట్, డిన్నర్, ఎవ్రీథింగ్ అక్కడే, టీ, కాఫీ, హాల్. నెక్స్ట్ డే కూడా అలాగే ఉంటాము. దాంట్లో నేను ఫిజికల్గా నేను మా ఫ్రెండ్స్ కలిసి మీకు నేర్పిస్తాం కోచింగ్ స్కిల్స్, ట్రైనింగ్ స్కిల్స్, మీరు మెంటరింగ్ స్కిల్స్, మీరు ఇంకెలా ధైర్యంగా ఉండొచ్చు, మాట్లాడే స్కిల్స్, అన్నీ, పబ్లిక్ స్పీకింగ్, ప్రాక్టికల్ అన్నీ నేర్పించేస్తాం. అక్కడ నేర్పించిన తర్వాత అక్కడికి అయిపోతుంది ఒక సర్టిఫికేట్ కోర్స్.
ఒక సర్టిఫికేట్ సైన్డ్ బై మీ అండ్ దిస్ మేనేజ్మెంట్ విల్ గివ్ యూ. దాని తర్వాత ఒక 6 months వరకు మనం కలిసి ఉంటాం. నెలకు 1-2 సార్లు కలుస్తుంటాం. లేదంటే కాంట్రిబ్యూటరీ డిన్నర్, కాంట్రిబ్యూటరీ లంచ్ మనం అరేంజ్ చేసుకుని కలుద్దాం. లేదంటే జూమ్లో కలుద్దాం. నేను ఎక్కడైనా వేరే క్లాసులు చెప్తున్నాను అనుకోండి, ఐ విల్ ఇన్ఫార్మ్ యూ, ప్లీజ్ కమ్ టు దట్ క్లాస్ అంటాను. ఓకే, యూ కెన్ కమ్. మా ఫ్రెండ్స్ ఏదైనా క్లాస్ ఉన్నాయి అనుకోండి, ఐ విల్ ఇన్ఫార్మ్. ఇఫ్ పాసిబుల్ ప్లీజ్ గో అండ్ అటెండ్ దట్ క్లాస్, మేబీ దిస్ మచ్ నామినల్ ఫీజ్ పే ఆర్ సమ్ ఫ్రీ, ఇలాంటివన్నీ మీకు ఇన్ఫార్మ్ చేస్తూ నేను మీతో సపోర్టింగ్గా ఉంటూ ఒక 50 మంది లీడర్స్ తయారు చేయాలనుకుంటున్నాను. కానీ నాకు 20 నుంచి 30 మంది చాలండి స్టార్టింగ్లో. ఇది ఒకటే ఒక క్లాస్ ఉంటుందండి, ఒకటే ఒక క్లాస్. ఎందుకంటే 20 మంది ఆల్రెడీ తయారు చేశాను, ఇంకో 30 మంది నాకు చాలు. ఓకే, ఒకటే ఒక్కసారి ఉంటుందండి. ఇది మళ్ళీ ఉండదు ఇటువంటి క్లాస్, ఇంత టైం నాకు కూడా ఉండదు. కాబట్టి ఫస్ట్ టైం ఐ వాంట్ టు గివ్ టు మై తెలుగు పీపుల్, మై యూత్, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. యూతే కాదు, ఎవరైనా నేర్చుకోవచ్చు. గృహిణులు, స్టూడెంట్స్, ఎంప్లాయీస్, అన్ఎంప్లాయీస్, అండర్ ఎంప్లాయీస్, ఆంట్రప్రీనర్స్, ఎనీ వన్ యూ జాయిన్ దిస్ కోర్స్ అండ్ యూ విల్ మేక్ ఎన్ 100% డిఫరెన్స్ ఇన్ లైఫ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ గంపా నాగేశ్వర్. గుడ్ లక్. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక గంపా నాగేశ్వర్ గారి టోటల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాస్కి అటెండ్ అవ్వాలనుకుంటున్నారా, మిమ్మల్ని మీరే బ్రాండ్ చేసుకోవాలనుకుంటున్నారా, మిమ్మల్ని మీరు మార్కెట్లోకి ఇన్ఫ్లుయెన్సర్గా మారాలనుకుంటున్నారా, అయితే వెంటనే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి కాల్ చేయండి, ఎన్రోల్ చేసుకోండి, లేదా మెసేజ్ పెట్టండి, వాట్సాప్ చేయండి. సో 21 days క్లాస్ ఉంటుంది. అండ్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో, డిఫరెంట్ కేటగిరీస్లో ప్రొఫెషనల్స్ మీకు ఎప్పటికప్పుడు వాటికి సంబంధించిన క్లాస్లో డౌట్స్ ఏమైనా ఉంటే కూడా క్లియర్ చేయడానికి అవకాశం ఉండేలా ఈ క్లాస్ని డిజైన్ చేశారు గంపా నాగేశ్వర్ గారు. అండ్ దాని తర్వాత కూడా సో ఎవరైతే క్లాస్లో అటెండ్ అవుతారో వాళ్ళకి ఏదైనా బయట ప్లాట్ఫామ్స్లో ఎక్కడెక్కడ ఏ ప్రోగ్రామ్ జరుగుతుందో వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా యాడ్ చేస్తూ ఉంటారు. సో మీరు నేర్చుకోవడానికి ఎక్కువ అవకాశం ఉండేటువంటిది. అండ్ తెలుగులో ఎటువంటి ప్లాట్ఫామ్ ఎక్కడా లేదు. సో ఫస్ట్ టైం తెలుగులో ఎటువంటి స్టార్ట్ చేయడం జరిగింది. ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే మిమ్మల్ని మీరు ఇన్ఫ్లుయెన్సర్గా మార్చుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయొచ్చు. ఒకవేళ మీకు కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెట్టండి. సో నేనే ఆ మెసేజ్ని డైరెక్ట్ గంపా గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. బట్ కాంటాక్ట్ నెంబర్ పెట్టడం మాత్రం మర్చిపోవద్దు. సో ఆ విధంగా సరే మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు, అప్రోచ్ అయ్యి. అండ్ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.